హలో వ్యూవర్స్, ఈరోజు మనము పొట్టేలు తలకాయ కూర ఫ్రై చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలను మనం ఇప్పుడు వివరిస్తాను. జాగ్రత్తగా ఇవన్నీ వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది, అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. ఓకే, దానికి కావలసిన పదార్థాలను నీకు చెప్తాను. ఇది కసూరి మేతి, ఇది బండపు అంటారు, ఇది బగారా ఆకు. ఓకే, ఇది పక్కకు పెట్టేసుకుందాము. దానికి కావాల్సిన తగిన విధంగా ఉల్లిగడ్డ, దొడ్డుప్పు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, ఇవి దాల్చిన లవంగాలు, ఇలాచి, అలాగే మన మరటి మొగ్గ, ఇవి పసుపు, ఇవి ఫ్రై చేసుకుందాం. కారం, జీలకర్ర, ఇది గరం మసాలా, అన్నీ కలిపి నూరిన గరం మసాలా, ఇది ధనియా పౌడరు. ఇది టేస్ట్ రావడానికి ఇది మనం దుకాణంలో కొనుకొచ్చిన గరం మసాలా టేస్ట్ వస్తుంది, ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇవి వేసుకొని మనము ఈరోజు చేసుకుందాం. ఓకే రైట్, ఇట్లా గంజు పెట్టుకొని ఒక పావున్నర, ఎందుకంటే తలకాయ కూరకు వాటర్ నూనె ఎక్కువనే పడుతుంది, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మనం తెచ్చిందే పావుకిలో తీసుకొచ్చాను. పావుకిలో తీసుకొచ్చి మంచిగా నీట్గా 2 సార్లు కడిగిన, ఎందుకంటే ఇందులో కచరా ఉంటుంది. ఆ కచరా అంతా మంచిగా వాటర్లో కడిగితేనే, మటన్ కడగదు కానీ ఇది తలకాయ కూర కడగాలి. ఓకే, గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ. ఏముందండి, స్టూడెంట్స్ మంచిగా తెచ్చుకొని వండుకొని తినచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా, ఏ హోటల్కు పోకుండా మన ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు. దానికి ఉంటుంది, అన్నీ సాధ్యమైనంత ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే, ఒక పావుకిలో కాబట్టి ఒక 2 చెక్క, ఒక చిన్నది, ఒక 2 యాలకులు, మనం ఎందుకంటే మళ్ళీ వేస్తాం కదా నూనె మసాలా, ఒక 3 లవంగాలు, అనాస పువ్వు, కొంచెం వేస్తే సరిపోతుంది, బాగా వేయద్దు. జీలకర్ర, బగారా ఆకు, ఇది ఈ బండపు అంటారు, ఇది కొంచెం అట్లా వేస్తాం. ఇది కసూరి మేతి, మీకు చూపించిన కదా కసూరి మేతి. ఇందులోకి ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఒక చిన్న అయితే 2, పెద్ద అయితే ఒకటి సరిపోతుంది. పుదీనా, ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే కొంచెం గ్రేవీ వస్తుంది, గ్రేవీ రావడానికి పెద్ద ఒక చిటికెడు, ఎందుకంటే ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అవుతాయి. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయా, కొంచెం కావాలి. టేస్ట్ అంటే అదిరిపోతుంది అంతే. ఇక ఒక పావు టీ స్పూను పసుపు, కొంచెం అల్లం నేరేడు పండంతా అల్లం, ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇంకా 2, దగ్గరికి ఫ్రై చేసుకుందాం. ఓకే, అంతే, ఇది కూడా ఫ్రై అవుతుంది కదా అందులోనే, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు గోలనివ్వండి.
లేతది తలకాయ మటను లేతది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. మంచిగా గోలింది. దగ్గర కనుకుందాం, మళ్ళీ బాగా పులుసు లెక్క కాదు, బాగా ఫ్రై కూడా కాదు. ఒక్క చెంచాన్నర కారం సరిపోతుంది. ఈ మాత్రం గరం మసాలా, ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకోవాలి. ఒక హాఫ్ చెంచా టేస్టింగ్ పౌడర్ కూడా కాస్త వేసుకుందాం. ఇది కూడా మసాలే. తొందరగా ఉడుకుతుందండి ఇది. లేత పొట్టెలు లేత. ఓకే అండి, మంచిగా గోలిందా చూద్దాం. ఓకే, ఇక గోలినాక మనము వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం అంటే ఉప్పు వేయలే, ఉప్పు వేస్తే మళ్ళీ ముక్క ఉడకదేమో అని డౌటు. మనం ఉడిగడలో కాస్త వేసినాం కదా, కాస్త వాటర్ పోసుకొని ఉడికినాక మనం ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఆయనతో ఉప్పు వేసింది అనుకో, ఫస్ట్ ఉప్పు వేస్తే ఉడకకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే ఉడకది, ఎంత ఉడికించినా ఉడకది, అట్లా కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఈ మాత్రం వాటర్ సరిపోతుంది, బాగద్దు. కాస్త పోసుకుందాం. కొంచెం సూప్ ఉంటేనే బాగుంటుంది, సూప్ లేకపోతే బాగుండదు. మూత పెట్టుకుందాం. దాదాపు 7-8 నిమిషాలు. మంట బాగుడద్దు, మీడియంలో మంచిగా ఉడికించుకుందాం. ఓకే, సగానికి ఎక్కువనే ఉడికింది. మనం ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. మనం కొంచెం చిటికెడంతా వేసినాం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి. దొడ్డుప్పు ఉప్పు బాగుంటుంది. అది సన్నుప్పు వేస్ట్, అది అంత అందులో ఏం కలుపుతానో తెలుస్తలేదు, ఏముంటుందో తెలుస్తలేదు, కానీ ఈ మాత్రం సరిపోతుంది, అంత బాగుంటుంది. సన్నుప్పు అది అంటాం కానీ అందులో ఉన్నది ఏందో కలుపుతాను, అలా కెమికల్ అంతా. ఇది యథావిధిగా ఉంటుంది. ఇది మస్తు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. జనాల పొడి వేస్తేనే బాగుంటుంది. ఓకే, సాల్. ఓకే, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికిద్దాం. చూద్దాం ఉడికిందా. ఓకే, ఉడికాయి. దగ్గర పడుతుంది అంటే కొంచెం మెత్తది కాబట్టి, చిన్న లేత పిల్లది కాబట్టి బాగా ఉడికేద్దు. కాస్త 1 నిమిషం చేసి ఉడకాలి. ఇంత మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర ఇందులో వేసేద్దాం. వేసుకొని 1 నిమిషం పాటు, 1 2 నిమిషాలన్నా ఉడకాలి. ఎందుకంటే బాగా ఉడికితేనే బాగుంటుంది. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇక ఆల్రెడీ ఉడికేసింది. ఓకే, రైట్. ఆయిల్ కూడా పైన పేరుకుంటుంది. బాగా ఉడికితే కూడా మెత్తగా అయిపోతుంది. కంకినాక మంచిగా కంకితట్టు ఉండాలి. ఓకే, ఒకసారి అన్నీ కరెక్ట్ సరిపోయినాయా లేదా చూసుకుందాం. ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, పర్ఫెక్ట్ ఉడుకుడు కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇక మనం కట్టేసుకుందాం. ఓకే.